నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రులతో కలిసి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో వరిధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం. యాసంగిలో రైతులు ఏ రకం వరిధాన్యం వేయాలో బండి సంజయ్ చెప్పాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల పట్ల బీజేపీ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. కేసీఆర్ ధర్నా చేసింది అసలు ఎవరి కోసమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్న. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్. సరిహద్దుల్లో సైనికుల సేవలు వెలకట్టలేమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జవాన్ల సంక్షేమానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. తమ హక్కులు పరిరక్షించుకోవడంపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. పిల్లల హక్కులను కాపాడేందుకే కేంద్రం పోక్సో, జువైనల్ చట్టాలను సవరించిందని స్పష్టీకరణ. పోస్టుమార్టంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ. ఇక నుంచి రాత్రి వేళల్లోనూ శవ పరీక్షలకు వెసులుబాటు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్య అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు సీఎం. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, అధికారులను రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. వరిధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం కేసీఆర్, మంత్రులు చర్చించనున్నట్టు తెలుస్తోంది. రైతుల విషయంలో కేంద్రం, బీజేపీ నేతల నాటకాన్ని ప్రజలు గమనించాలని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల పట్ల బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరిధాన్యం కొనలేమని కేంద్రం చెబుతుంటే వరి తప్ప మరేదీ వేయొద్దని భాజపా నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ఏ పంట వేయాలో ఫిబ్రవరిలో చెబుతామని బండి సంజయ్ అనడం దారుణమన్నారు. ఆయన వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలకు రైతుల ప్రాణాలు, ప్రయోజనాలు అక్కర్లేదా అని ప్రశ్నించారు. యాసంగిలో రైతులు ఏ రకం వరిధాన్యం వేయాలో కేంద్రం, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను సృష్టించింది నువ్వు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం మాకు స్పష్టంగా చెప్పింది యాసంగి తీసుకోమని చెప్తే అదే మాటను మేము రైతులకు చెప్పి రాజకీయాలకు అతీతంగా రైతాంగానికి సంజాయించి వారికి అర్థం చేయించి ఇతర పంటలకు వెళ్దాం, యాసంగి కేంద్రం కొనే పరిస్థితుల్లో లేనట్టు చెప్తా ఉంది అని చెప్పి రైతులు మేము సిద్ధం చేస్తున్న సందర్భంలో ఒక సోయిలైన మాట మాట్లాడి, ఒక బాధ్యతారహితమైన మాట మాట్లాడి దీనివల్ల ఎన్ని జీవితాలకు నష్టం జరుగుతుంది అనే సోయి లేకుండా రైతులారా ఊరి వేసుకోండి ఎంతైనా అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటనే ఇవాళ ఈ గందరగోళానికి దారితీసింది. కనీసం కేంద్ర మంత్రితో మాట్లాడేనా చెప్పాలి నువ్వు. వాస్తవానికి నిన్నటికి నిన్న మా ధర్నా జరుగుతుండగానే నీ కేంద్ర అధికారి లీకులు ఇస్తాడు కొనలేము అని, నువ్వు ఇవాళ మళ్ళీ ఒకసారి మోసం చేసే పద్ధతుల్లో అది ఫిబ్రవరిలో మాట్లాడదామని చెప్తాము. అంటే ఫిబ్రవరి దాకా రైతులు ఆగాల నారు పోసుకోకుండా ఫిబ్రవరిలో పెడతారా? ఎవరైనా నారు పోయటం అనేది ఫిబ్రవరిలో చేస్తారా? వ్యవసాయం గురించి తెలియక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నది నువ్వు. నిజమే, నేను ఇంత హార్షి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తెలంగాణ రైతాంగం బాధ చూసి మాట్లాడాల్సి వస్తూ ఉంది. నీ బాధ్యత లేని, నీ సోయి లేని మాటల వల్ల తెలంగాణ రైతాంగం, ఒక రైతుగా నేను కూడా అవస్థ పడుతున్నవాని కనుక మాట్లాడాల్సి వస్తుంది. నేను రైస్ మిల్లర్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ దీక్ష చేయడానికి, ప్రధాని మోదీ సాగు చట్టాలు రద్దు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా లేక పంజాబ్ రైతుల కోసమా అని ప్రశ్నించారు. చాలా విషయాల్లో బీజేపీ విజయం సాధించిందని, ఎప్పుడూ ఫామ్ హౌస్లో ఉండే సీఎంను బయటకు రప్పించిందన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాలుగు అడిగానే కొట్టాడట. వర్షం అవుతుంది నీకోసం ఆపు, వర్షం ఆపు ఆపు అబ్బా నువ్వు అంటాడు. వర్షం పడదంటే నా వల్లనే పడ్డది అంటాడు. తప్ప వర్షం ఆగిందంటే చిన్నప్పుడు ఎద్దుడు పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుందట. కొనుగోటు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో పోసుకోమంటావు, నీ ఫామ్ ఏదో పోసుకోమంటావా? ఇవాళ ఇవన్నీ పక్కకు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాని గురించి మేం మాట్లాడమంటే ఢిల్లీ పోతాడ పొంగ ఏమంటాడట, 3 లక్షల రూపాయలు 750 మంది రైతులకి ఇవ్వాలన్నట, మన చనిపోయిన రైతులకట. మరి నువ్వు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య చేసుకుని 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు బలైపోయారు. ఇంకా లెక్క మాకు వచ్చిన లెక్క లెక్క ఇస్తే బాగా వెళ్తాయి. ఇంకా మరి అందరికి 20 లక్షల రూపాయలు, 20 లక్షలు అందరికి ఇవ్వాలి కదా. నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావు, మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ వద్దాం మేము. కానీ నీ నిర్వాహకం వల్ల, నీ చాతకంతనం వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ మూర్ఖత్వ పాలన వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్లకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు రూపాయలు ఇస్తాను ఆలోచనకి వచ్చిందా? సోయిల్లాను ఇక్కడ 20 లక్షలు ఇయ్యాడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తాడట. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్ పంజాబ్లో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు మృతి చెందారని తెలిపారు. అనధికారిక లెక్కల ప్రకారం 40,000 మంది చనిపోయారన్నారు. ఇంతవరకు వారి కుటుంబాలను ఆదుకోలేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇస్తామన్న వరద పరిహారం ఇవ్వలేదని, ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకుంటామంటే ఎలా నమ్మేదని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సాగు చట్టాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24న జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలోనే వీటిపై తీర్మానం చేయనున్నట్టు సమాచారం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 29 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ప్రధానమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో వీటిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశ తీర ప్రాంత రక్షణకు ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక కాసేపటి క్రితం ముంబైలో విధుల్లో చేరింది. ఇదే భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ కాగా, ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముంబై మజగాన్ డాక్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా విశాఖకు కేటాయించిన నౌకకు ఐఎన్ఎస్ విశాఖపట్నం అని నామకరణం చేశారు. మున్ముందు తూర్పు నౌకాదళ పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రాజెక్టు 15Bలో భాగంగా నిర్మించిన 4 నౌకలకు దేశంలోని 4 ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంపాల్, సూరత్ పేర్లు పెట్టామన్నారు. భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధంగా ఈ నౌకలు నిలుస్తాయని అన్నారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలు తీర్చేందుకు నౌకలు నిర్మించే సత్తా మన దేశానికి ఉందన్నారు. భావి అవసరాలకు తగినట్టుగా వీటిని తయారు చేసినట్టు చెప్పారు. ఈ నౌక జల ప్రవేశంతో ప్రాచీన మధ్యయుగాల నాటి భారతదేశ సముద్రరంగ శక్తి సామర్థ్యాలు, నౌకా నిర్మాణ నైపుణ్యాలు, ప్రతిష్టాత్మక చరిత్ర గుర్తుకొస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. बजट का 2/3 से अधिक भाग स्वदेशी खरीद पर ही खर्च किया गया है. देवियों सज्जनों, इंडिजिनस एयरक्राफ्ट कैरियर आईएनएस विक्रांत का डेवलपमेंट भी नेवी की सेल्फ रिलायंस की राह में एक मील का पत्थर है. मुझे इस बात की खुशी है, कोविड के कहर के बावजूद शिप ने नवंबर 2020 में बेसिन ट्रायल्स और अभी कुछ दिन पहले मेडन ट्रायल्स पूरी कर लिए हैं. इस पर न केवल
40 फाइटर प्लेन्स आ सकते हैं, बल्कि यह एंटी एयर, एंटी सबमरीन और लैंड पर वार करने वाले मिसाइल से भी यह लैस है। यह कैरियर हमारी रीच इंडियन ओशन से बढ़ाकर पैसिफिक और अटलांटिक ओशन तक कर देगा। आईएनएस विक्रांत की कमीशनिंग न केवल नेवी के लिए बल्कि इंडियन डिफेंस हिस्ट्री में भी एक गोल्डन मूवमेंट होगा। దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న కృషి ఎనలేనిదని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక్ వందన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటును మన సైనికులు ప్రాణాలకు తెగించి అడ్డుకుంటున్నారని అన్నారు. తమ జోలికొస్తే చంపేస్తారనే భయాన్ని కలిగించారని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ స్థావరాలు మన సైనికులు నాశనం చేశారని గుర్తు చేశారు. జవాన్ల కుటుంబాలకు భారత్ సైనిక్ వికాస్ పరిషత్ సేవ చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. సైనికులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి చిత్తశుద్దితోనే తెలంగాణ మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అవార్డులు అందుకున్న అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై చైర్పర్సన్లకు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న భేదం లేకుండా సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేటీఆర్ అన్నారు. పోస్టుమార్టంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం రాష్ట్రంలోనూ అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా చట్ట ప్రకారం మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటల తరబడి దవాఖానాల్లోనే మృతదేహంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటళ్లలో 24 గంటలు పోస్టుమార్టం చేసేందుకు నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న విధానానికి ఇప్పుడు స్వస్తి పలుకుతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లోని హన్లే వ్యాలీలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో 76 అడుగుల పొడవుగల జాతీయ పతాకం రెపరెపలాడింది. ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ ఫౌండేషన్ కలిసి రూపొందించిన ఈ జాతీయ పతాకాన్ని హన్లే వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీలోని ఫైర్ అండ్ ప్యూరీ కార్ప్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాలల హక్కులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కోరారు. బాలలకు రక్షణ కల్పించడంపైనే నిజమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణపై ఢిల్లీలో జరిగిన ఓ కార్యశిబిరంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లల హక్కులను కాపాడేందుకే ప్రభుత్వం పోక్సో చట్టం, జువైనల్ చట్టాలు సవరించిందన్నారు. పేద కుటుంబాల్లోనే పిల్లలు వేధింపులకు గురవుతారనే అపోహ ఉందని, అయితే సంపన్న వర్గాల్లో కూడా పిల్లల హక్కులకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
పేద కుటుంబాలు, బాలల రక్షణ సంస్థలు, ప్రాచుర్యం పొందిన పెద్ద సంస్థల్లో పిల్లల హక్కులకు ఎలా భద్రత లేకుండా పోతోందో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని స్మృతి ఇరానీ సూచించారు. తమ హక్కుల పరిరక్షించుకోవడంపై చిన్నపిల్లల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. अमेंड करने के माध्यम से राष्ट्र भर में बच्चों के लिए जो उत्पन्न हुई चिंतन या चिंता थी उसको प्रतिबिंबित करने का हमने प्रयास किया है. But society is ever changing. Administrative needs are dynamic, and hence it is incumbent upon us that we evolve with times and be ready with solutions for the challenges that present themselves. గోవాలో నిన్న ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా ఇండియన్ పనోరమా విభాగాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రారంభించారు. ఈ విభాగంలో 24 చిత్రాలను, 20 డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తున్నారు. ప్రారంభోత్సవ చిత్రంగా ఎంపికైన దింషా భాషకు చెందిన సింఘోర్ చిత్ర బృందాన్ని కేంద్ర మంత్రి సత్కరించారు. డాక్యుమెంటరీ విభాగంలో ప్రారంభోత్సవ చిత్రంగా ఎంపికైన వేద్ ది విజనరీ చిత్ర బృందాన్ని కూడా అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ సరైన కథాంశంతో భారతీయ చిత్రాలను ప్రపంచ ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లవచ్చని అన్నారు. భారత్లో ప్రతిభ, సాంకేతికత, నైపుణ్యకు మానవ వనరులు ఉన్నందున విదేశీ చలనచిత్రకారులు చిత్ర నిర్మాణానికి భారత్కు రావాలని కేంద్ర మంత్రి ఆహ్వానించారు. उसको राष्ट्रीय और अंतर्राष्ट्रीय कैसे बनाएं, and today that is possible if you are creating the right content. Then it is not restricted only to the regional language, it becomes national and international soon. We have the talent amongst us, the technology, the skilled manpower. We can offer to the world the platform to come and shoot in India, film in India, and also to have the post-production hub in India. వరంగల్ జిల్లా మరియపురం గ్రామ సర్పంచ్ బాలరెడ్డి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. గ్రామంలోని 10 మంది నిరుపేద చిన్నారుల పేరున 10,000 రూపాయలను సుకన్య సమృద్ధి యోజన పథకంలో డిపాజిట్ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మరిన్ని వివరాలు. వరంగల్ జిల్లాలోని మరియపురం గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను 100% వినియోగించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న బాలరెడ్డి గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే కాకుండా గ్రామంలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. అయితే తాను సర్పంచ్ అయిన అనంతరం గ్రామంలో జన్మించిన చిన్నారులకు ఏదైనా ఆర్థిక సహకారం అందించాలనే ఆలోచనతో గ్రామంలో జన్మించిన 10 మంది చిన్నారుల పేరుపై సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 10,000తో ఖాతాలు ప్రారంభించి వారికి పాస్ పుస్తకాలు అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారుల తల్లులు మాట్లాడుతూ విద్యావంతులమైన తమకు తమ పిల్లలపై పొదుపు చేయాలనే ఆలోచన ఉండి కూడా చేయలేకపోయామని, తమ గ్రామ సర్పంచ్ మాత్రం తమ పిల్లలకు ఒక్కొక్కరికి సుకన్య సమృద్ధి యోజన పథకంలో 10,000 జమ చేసి పాస్బుక్ తమకు అందజేయడం ఆనందంగా ఉందంటున్నారు. ఆడపిల్లలందరికీ 10,000 మాకు సుకన్య సమృద్ధి యోజన అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. కానీ ఇలాంటి గొప్పదాన్ని మాకు సార్ మామూలు ప్రజలలో తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా చేస్తే మీకు 10,000 మీ సార్ మాకు సహాయం చేశారు ఆర్థికంగా. మళ్ళీ మేము మా సొంతంగా మా పిల్లలకి మేము కూడా సేవ్ చేసుకుంటాము ఇందులో అనుకుని ఎడ్యుకేషన్ పరంగా ఆలోచిస్తే 21 ఇయర్స్ వరకు చూస్తే మా పాపకి మినిమం 5 lakhs వరకు వస్తాయండి. అసలు ఇంతటి అదృష్టం ఎవరికి వస్తుంది నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ మరియపురం సర్పంచ్ తమ బ్యాంకుకు వచ్చి తమ గ్రామ చిన్నారులకు ఏదైనా పొదుపు పథకం గురించి వివరించాలని కోరగా సుకన్య సమృద్ధి పథకం గురించి తెలిపామన్నారు. దీంతో గ్రామంలోని 10 మంది చిన్నారుల పేరున 10,000 జమ చేశారన్నారు. బ్యాంక్కి మరియపురం సర్పంచ్ గారైన శ్రీ గౌరవనీయులైన బాలరెడ్డి గారు డిపాజిట్ కోసం వచ్చారు. అయితే మేము సర్పంచ్ గారికి చెప్పాము సుకన్య సమృద్ధి స్కీమ్ బాగుంటుంది. ఎలా అంటే సార్ ఒక 10 మెంబర్స్ని తీసుకుని వచ్చేసి అప్లికేషన్స్ తీసుకున్నాము. అదేవిధంగా అకౌంట్ ఓపెన్ చేసేసి టుడే వీ హావ్ సబ్మిటెడ్ ఆల్ ద 10 బుక్స్ టు ది సర్పంచ్ గారు. దాని యొక్క ప్రయోజనాలు మెచ్చేసుకొని బాగుందని చెప్పేసి సర్పంచ్ గారు 10 మంది ఆడపిల్లలకు అకౌంట్స్ ఓపెన్ చేసేసి ఈరోజు వాళ్ళ ఆడపిల్లల సుకన్య సమృద్ధి స్కీమ్ ఓపెన్ చేశారు.
గ్రామ సర్పంచ్ బాలరెడ్డి మాట్లాడుతూ తనను మరియపురం గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారని, అందుకే తాను గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. ఆ తదుపరి నేను మా ఆడబిడ్డల సమస్యలను నేను గమనించినప్పుడు, బీపీఎల్లో ఉన్నటువంటి పిల్లల సమస్యలు గమనించినప్పుడు, వాళ్ళ పెళ్లిళ్ళ అప్పుడు కానీ లేదా చదువులప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్న విషయాన్ని నేను గమనించినాను. అదన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకి ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా స్టడీ చేసినప్పుడు చక్కగా నా ఆలోచనకు తగ్గట్టుగా ఉంది. 18 సంవత్సరాలు డబ్బు వేయగలమే కానీ తీయలేము. ఆడపిల్లలు మొత్తం 10 మంది నేను ఐడెంటిఫై చేసినాను. 10 మందిలో ఈరోజు 9 మందికి మేము 10,000 బ్యాంకులో జమ చేసి పాస్బుక్స్ కూడా ఇప్పుడు ఆ తల్లులకి గార్డియన్లుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం కలగనుందని కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. భువనేశ్వర్లో జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం 2021 వేడుకల్లో కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మత్స్యకారులకు రుణాలు లభిస్తాయని, వారి జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పథకంపై మత్స్య రైతులతో అవగాహన కల్పించాలని రూపాలా అధికారులను ఆదేశించారు. राज्य के जो भी अधिकारीगण हैं उनसे भी मेरा विनम्र अनुरोध है कि भारत सरकार की ओर से मत्स्य पालन में जुड़े हमारे भाइयों को केसीसी मिले। पहले तो वो किसानों को ही मिलता था, ये सुविधा अब मछुआरे भाइयों को भी देने का निर्णय भारत सरकार ने किया है, हमारे प्रधानमंत्री जी ने किया है। और ये सभी जिला स्तर पर राज्य के अधिकारी लोग इसको सेंसिटाइज करें, वहां के बैंकिंग क्षेत्र के साथ बैठकर साधारण मछुआरे को भी इनकी सुविधा मुहैया कराए. ఈ సందర్భంగా కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు. Entrepreneurs come forward and come to this field. We have to achieve and we will be take forward to our nation under Atmanirbhar Bharat. కాగా మత్స్యరంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వానికి గుర్తింపు లభించింది. భువనేశ్వర్లో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, సహాయ మంత్రి మురుగన్ల చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, కమిషనర్ లచ్చిరాం బూక్యా అవార్డులు అందుకున్నారు. కాగా రాష్ట్రానికి ఈ అవార్డు లభించడం పట్ల పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపపిల్లలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సహజ నీటి వనరుల్లో పెరుగుతున్న తెలంగాణ చేపలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న మంచినీటి చేపలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్ఎఫ్డిబి ఉత్తమ అవార్డు అందజేసింది. మత్స్యశాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కృషి వల్లే కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించిందని మంత్రి తెలిపారు. స్వర్ణిం విజయ్ వర్ష్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భారత వైమానిక దళంకు చెందిన 3వ ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ ఈ సాయంత్రం గోల్కొండ కోట వద్ద సింఫనీ ఆర్కెస్ట్రా నిర్వహించింది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అకీంపేట ఆధ్వర్యంలో జరిగిన ఈ సంగీత విభావరి అందరినీ అలరించింది. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ ఆర్కెస్ట్రా బృందం దేశభక్తిని ప్రేరేపించే పలు బాణీలను, మిలిటరీ సంగీతం, ప్రాచుర్యం పొందిన బాలీవుడ్ గీతాలు వినిపించారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 3వ ఎయిర్ ఫోర్స్ బ్యాండుకు చెందిన మొత్తం 28 మంది సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పౌరులు హాజరయ్యారు.
రాబోయే 48 గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో నిన్న ఉదయం నుంచి చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. జగద్గిరిగుట్ట పరిధిలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలో వాయుగుండం దెబ్బకు 4 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలతో ఇప్పటివరకు 24 మంది మృత్యువాత పడ్డారు, 17 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1316 గ్రామాలు భయం గుప్పిట్లోకి చేరాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరిన్ని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాల వారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లలోని వస్తువులు, సామాగ్రి, నగలు, పత్రాలన్నీ వరద నీటిలో కలిసిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. గ్రామాల్లో అంధకారం అలుముకోవడంతో పాటు రహదారులు ఛిద్రంగా మారాయి. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి 6 మృత్యువాత పడ్డారు. ఇందులో 3 చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాల వల్ల వివిధ సంఘటనలో 24 మంది మృత్యువాత పడ్డారు, 17 మంది గల్లంతయ్యారు. ఇక చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తిరుపతి నగరంలోని పలు కాలనీల్లో 3 రోజులుగా మోకాలి లోతు వరకు నీరు నిలిచే ఉంది. కడప జిల్లా రాజంపేట, నందలూరు ప్రాంతాల్లో 2 గంటల్లోనే ఇళ్లు నేలమట్టమయ్యాయి. నెల్లూరు జిల్లాలో 29 గ్రామాలపై వరద ప్రభావం కనిపించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1316 గ్రామాలు భయం గుప్పిట్లో చేరాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పాడి పశువులు, కాడెద్దులు, దూడలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు, రప్పలు చేరాయి. దెబ్బతిన్న నీటి వనరులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో 595 చోట్ల నష్టం వాటిల్లింది. 4 జిల్లాల్లో 666 చిన్న నీటి వనరులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు రూపొందించింది. మొత్తం 17 జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. 2 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రులతో కలిసి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో వరిధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం. యాసంగిలో రైతులు ఏ రకం వరిధాన్యం వేయాలో బండి సంజయ్ చెప్పాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల పట్ల బీజేపీ నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. కేసీఆర్ ధర్నా చేసింది అసలు ఎవరి కోసమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్న. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్. సరిహద్దుల్లో సైనికుల సేవలు వెలకట్టలేమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జవాన్ల సంక్షేమానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. తమ హక్కులు పరిరక్షించుకోవడంపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. పిల్లల హక్కులను కాపాడేందుకే కేంద్రం పోక్సో, జువైనల్ చట్టాలను సవరించిందని స్పష్టీకరణ. పోస్టుమార్టంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ. ఇక నుంచి రాత్రి వేళల్లోనూ శవ పరీక్షలకు వెసులుబాటు.